వన్స్ అగైన్ వెరీ గుడ్ ఈవినింగ్ ఆల్ ఆఫ్ యూ. లాస్ట్ క్లాసెస్లో ఎవరికైనా డౌట్స్ ఉన్నాయండి? ఫ్రేమ్ ట్రేడింగ్ కంపెనీలో ఓపెనింగ్ బ్యాలెన్స్ ఎలా ఎంట్రీ ఇవ్వాలనే క్లాస్లో ఎవరికైనా డౌట్స్ ఉన్నాయా? ప్లీజ్ కన్ఫర్మ్ చేయండి. క్లియరా? క్లియర్ సార్. యా, రిమైనింగ్ వాళ్ళమా ఎవరికైనా డౌట్స్ ఉన్నాయా? ఎనీవన్? క్లియర్? యా. సో ఎలాంటి డౌట్స్ అయితే ఏం లేవుగా ఎవరికి కూడా? ఓకే, డన్. సో గైస్, యా, సో ఇవన్నీ ఇప్పుడు మనం డిస్కస్ చేసే ప్రతిదీ కూడా జనరల్ ప్రాబ్లమ్స్ అంటాం. అంటే వితౌట్ జిఎస్టీ కాకుండా రిమైనింగ్ జనరల్స్ కూడా ఏ విధంగా చేయొచ్చు మనం అనేది ఈ కాన్సెప్ట్స్ అనమాట. నెక్స్ట్ ప్రాబ్లం నెంబర్ 14 చూడండి. మాన్యువల్ మ్యానుఫ్యాక్చరింగ్. సో మీ పాయింట్ ఆఫ్ వ్యూలో ఎనీబడి మ్యానుఫ్యాక్చరింగ్ అంటే ఏంటి చెప్పండి, ఎవరైనా చూద్దాం. మ్యానుఫ్యాక్చరింగ్ అంటే ప్రొడక్ట్ ని మ్యానుఫ్యాక్చరింగ్ చేసి పబ్లిష్ చేయడం. ఇంకా రిమైనింగ్ వాళ్ళమా? మ్యానుఫ్యాక్చరింగ్ అంటే ఏంటి ఎవరైనా చెప్పొచ్చు, ప్రాబ్లం లేదు. మిస్ అయ్యే తప్పైనా కూడా ఏం కాదు, చెప్తాము. ఎనీవన్? చెప్పండి. మల్లికార్జున, రవి, జయరామ్, డోంట్ వరీ సార్. నమస్తే సార్. మ్యానుఫ్యాక్చరింగ్ అంటే మనం ఓన్గా తయారు చేసుకొని మనం ఓన్గానే సేల్ చేసుకోవడానికి సార్. ఓకే, ఇంకా రిమైనింగ్ పర్సన్స్? ఓకే, డన్. సో మ్యానుఫ్యాక్చరింగ్ అంటే ఏంటి అంటే మన బిజినెస్, మన నేచర్ ఆఫ్ బిజినెస్ ఏదైతే ఉంటుందో దాన్ని బట్టి మనం చేస్తాం అన్నమాట. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ నీ నేచర్ ఆఫ్ బిజినెస్ వచ్చేసి మొబైల్ షాప్ అయినా కావచ్చు, లేదంటే బట్టల షాప్ అయినా కావచ్చు, లేదు అంటే ఇంకా డిఫరెంట్ ఏదైనా కావచ్చు, ఫర్నిచర్ షాప్స్ అయినా, లేకపోతే ఎలక్ట్రికల్ గూడ్స్ అయినా, ఏమైనా కానీ. ఇప్పుడు మీ నేచర్ ఆఫ్ బిజినెస్ బట్టి మీరు హైదరాబాద్కో బెంగళూరుకో వెళ్ళి రా మెటీరియల్ పర్చేజ్ చేస్తారు. ఎగ్జాంపుల్ మొబైల్స్ తయారు చేస్తారనుకోండి. మొబైల్స్ కావాల్సిన రా మెటీరియల్ అంతా ఒకరి దగ్గరే దొరకదు. కొన్ని దాంట్లో వస్తువులు డిఫరెంట్ సప్లయర్స్ దగ్గర వెళ్ళి పర్చేజ్ చేయాలి. లేదు బట్టలు తయారు చేస్తున్నారు అనుకోండి, బట్టలు తయారు చేసే కంపెనీ అనుకోండి. సో ఒకరి దగ్గరే అన్నీ దొరుకుతాయి అనేది గ్యారంటీ లేదు. క్లాత్, బటన్స్, థ్రెడ్స్, ఇలా ఒక్కొక్కరి దగ్గర ఒక్కొక్క సప్లయర్ దగ్గర నుంచి దొరకచ్చు. ఆ రా మెటీరియల్ అంతా మనము మార్కెట్లో వెళ్ళి సప్లయర్స్ దగ్గర నుంచి పర్చేజ్ చేయాలి. సో ఒక ఎస్టిమేషన్ వాల్యూ ఉంటుంది. నేను ఇంత రా మెటీరియల్ పర్చేజ్ చేస్తే ఇన్ని షర్ట్లు తయారవుతాయి అనేది ఒక ఎస్టిమేషన్ ఉంటుంది కన్ఫర్మ్గా. 5 లక్షలు ఖర్చు పెడుతున్నాను, ఓకే, సో లక్ష షర్ట్లు తయారవుతాయా అనేది ముందే ఎస్టిమేషన్ ఉంటుంది. అలా రా మెటీరియల్ అంతా పర్చేజ్ చేసుకుని వచ్చి ఫినిష్డ్ గుడ్స్గా మార్చి మార్కెట్లో సేల్ చేస్తాం. ఓకే, సో 5 లక్షల సరుకు రా మెటీరియల్ తెచ్చుకున్నాం, దాంట్లో ఒక 100 షర్ట్లు తయారయ్యాయి. అంటే రా మెటీరియల్ నుంచి ఒక ఫినిష్డ్ గూడ్స్గా మార్చి దాని మీద మన ఎక్స్పెన్సెస్ అన్ని మార్జిన్తో కలిపి ప్రాఫిట్ యాడ్ చేసుకుని మార్కెట్లో సేల్ చేస్తాం. ఆ ప్రాసెస్ ఎలా చేయాలి? ఆ మ్యానుఫ్యాక్చరింగ్ చేసే టైంలో కొన్ని వేజెస్ అని, అదర్ మిస్సెలైన్ ఎక్స్పెన్సెస్ అని ఫ్యాక్టరీలో జరుగుతాయి. వాటిని కూడా ఎలా ఇవ్వాలి అనేది కాన్సెప్ట్. ఇక్కడ మీకు ప్రాబ్లంలో చూస్తే ఇండియన్ రెడీమేడ్స్ అనేది కంపెనీ. వీళ్ళేంటి, సో షర్ట్స్, ఫుల్ షర్ట్స్, హాఫ్ షర్ట్స్ తయారు చేస్తున్నారు. సో ఇండియన్ గార్మెంట్స్ నుంచి, ఫ్రెంచ్ షాప్ నుంచి, హరీ ట్రేడ్స్ నుంచి బటన్స్, క్లాత్, థ్రెడ్స్ పర్చేజ్ చేశారు. సో హాఫ్ షర్ట్స్ 1300, ఫుల్ షర్ట్స్ 1300 ఐటమ్స్ని తయారు చేశారు ఫినిష్డ్ గుడ్స్గా. ఆ తయారు చేసేటప్పుడు వేజెస్, అదర్ మిస్సెలైన్ ఎక్స్పెన్సెస్ కూడా జరిగాయి. సో వాటిని మార్కెట్లో కస్టమర్స్కి క్యాష్ సేల్ చేశారు, నార్మల్ సేల్స్ చేశారు. వీటిని ఎలా మనం ఎంటర్ చేయాలనేది ఈ కాన్సెప్ట్. ఓకే, డన్. చూడండి, టాలీ ఓపెన్ చేస్తున్నాను, న్యూ కంపెనీ క్రియేట్ చేస్తున్నా. ఇక్కడ ఇండియన్ రెడీమేడ్స్,
ఆంధ్రప్రదేశ్. ఎంటర్ చేయండి. యాక్సెప్ట్ ఆర్ నో సేవ్. మెయింటైన్ అకౌంట్స్ ఫస్ట్ ఆప్షన్ వేసి పెట్టండి. బిల్ వైజ్ నో. తర్వాత మెయింటైన్ ఇన్వెంటరీ, ఇంటిగ్రేట్ అకౌంట్స్ విత్ ఇన్వెంటరీ, ఈ రెండు ఆప్షన్స్ వేసి పెట్టుకోవాలి. రిమైనింగ్ అని నో పెట్టాలి. నో సేవ్. ఓకే. సో ఫస్ట్ నేను వచ్చేసి క్రియేట్లోకి వెళ్ళి లెడ్జెస్ ఏమేమి ఉన్నాయో క్రియేట్ చేస్తాను. ఎవరైనా చెప్పండి చూద్దాం, లెడ్జెస్ ఏమేమి ఉన్నాయి దాంట్లో? క్యాపిటల్ సార్. క్యాపిటల్, ఇంకా ఇండియన్ రెడీమేడ్స్ పర్చేస్. ఇంకా ఇండియన్ గార్మెంట్స్ సార్. ఇండియన్ గార్మెంట్స్, ప్రింట్ షాప్, ప్రింట్ షాప్, హరి ట్రేడర్స్, ఆప్షన్, వేజెస్, హరి ట్రేడర్స్, వేజెస్, వేజెస్, బిజినెస్, అది అదర్ మిస్లేనియస్ ఎక్స్పెన్సెస్, కిషోర్ షోరూమ్, క్యాష్, సేల్స్, క్యాష్ ఆల్రెడీ ఉంటుంది. క్యాష్ అవుతుంది సార్, ఆల్రెడీ ఉంటుంది. సో కంట్రీ డిఫరెన్స్. Accept or save. Escape. నెక్స్ట్ దాంట్లో స్టాక్ గ్రూప్స్ ఉన్నాయా లేవా? స్టాక్ గ్రూప్స్ లేవు సార్. లేవు. మన చాయిస్ పెట్టుకోవచ్చు. మనం పెట్టుకోవచ్చు. క్లాత్స్ అని, బటన్స్ అని ఇలా పెట్టుకోవచ్చు. షర్ట్స్ అని పెట్టుకోవచ్చు, లేదంటే లేదు, మీ చాయిస్. ఓకే సార్. స్టాక్ గ్రూప్స్ నేను పెడుతున్నాను. క్లాత్స్ అంటే నీట్గా అకౌంట్ మెయింటైన్ చేసుకోవాలంటే పెట్టుకోవచ్చు. నాలుగు రూల్స్ ఉన్నాయి. యూనిట్స్ ఏమున్నాయి? మీటర్స్, డజన్స్, మీటర్స్, డజన్స్, పీసెస్, మీటర్స్, నెంబర్స్, డజన్స్, పీసెస్, ఇంకేమున్నాయి? ఇన్వాయిస్, నెంబర్స్, స్టాక్ ఐటమ్. ఫస్ట్ వచ్చేసి రేమాండ్ క్లాత్, గ్రూప్ క్లాస్ తీసుకోవాలి. మీటర్స్, నెక్స్ట్ అక్టోబర్, నెక్స్ట్ స్టైలిష్ బటన్స్. నెక్స్ట్ స్మూత్ థ్రెడ్స్. కలర్ మెటీరియల్, దీని గ్రూప్ ఏం లేదు. నెక్స్ట్ ఈ విధంగా ఐటమ్స్ అని చేసుకోవాలి. ఎస్కేప్, ఎస్కేప్, ఓచర్స్, ఫస్ట్ రిసిప్ట్, క్యాపిటల్, నెక్స్ట్ పర్చేస్, ఐటమ్ ఏముంది? రేమాండ్ క్లాత్, క్వాంటిటీ 3500,
Luxembourg block 4,000 meters 250. ఇంకా 22,25,000కి ఇండియన్ గార్మెంట్స్ నుంచి మనం రేమండ్ క్లాత్ లగ్జంబర్గ్ క్లాత్ పర్చేజ్ చేస్తాం. నెక్స్ట్ ఫ్రెంచ్ షాప్ స్టైలిష్ టోటల్గా ఫ్రెంచ్ షాప్ నుంచి 1,52,000 సో బటన్స్ పర్చేజ్ చేసాం. కి థ్రెడ్స్ పర్చేజ్ చేసాం. నెక్స్ట్ క్యాష్ పర్చేజెస్ ఇది కూడా 60,000కి పర్చేజ్ చేసాం. రా మెటీరియల్ అంతా పర్చేజ్ చేసిన తర్వాత మ్యానుఫ్యాక్చరింగ్ ఏ సింగిల్ హాఫ్ సెట్ 1,300 నెంబర్స్. ఓకే, సో అంతకు ముందుగా మనము బ్యాక్ వెళ్ళేసి మ్యానుఫ్యాక్చరింగ్ అని ఒక వోచర్ చేసుకోవాలి. మ్యానుఫ్యాక్చరింగ్ ఇక్కడ స్టాక్ జర్నల్ తీసుకోవాలి. స్టాక్ జర్నల్ లాస్ట్ నుంచి సెకండ్ ఆప్షన్ యూజ్ యాజ్ ఏ మ్యానుఫ్యాక్చరింగ్ జర్నల్, ఈ ఆప్షన్ వేసి పెట్టుకోవాలి. ఎక్స్ట్రా వోచర్ ఒకటి క్రియేట్ చేసి ఎస్కేప్ వోచర్స్లోకి రావాలి. రైట్ సైడ్లో అదర్ వోచర్స్, ఆ వోచర్కి వస్తుంది మ్యానుఫ్యాక్చరింగ్. Alt+F7 అని ఇవ్వచ్చు. అది కాలర్ మీటర్ ఎంత ఉపయోగించాలనేది మనం ఇప్పుడు మ్యానుఫ్యాక్చరింగ్ ప్లేస్లో ఉపయోగిస్తాం. ఇక్కడ ఇవ్వండి. సో హాఫ్ సెట్స్ క్వాంటిటీ 1,300. ఇక్కడ ఏమున్నాయి, ఫస్ట్ లగ్జంబర్గ్ 4,000 మీటర్స్ మీ దగ్గర ఉన్నాయి. దాంట్లో ఏంటంటే 2,600 మీటర్స్ మీరు ఉపయోగిస్తున్నారు. ఆల్రెడీ పర్చేజ్ చేసిన అమౌంట్ ఇక్కడ తీసుకుంటుంది. నెక్స్ట్ స్టైలిష్ 2,000 డజన్స్ మీ దగ్గర ఉన్నాయి. సో మీరు ఎంత ఉపయోగిస్తున్నారు, 867 డజన్స్ ఉపయోగిస్తున్నారు. యార్న్ థ్రెడ్ 1,500 పీసెస్ మీ దగ్గర ఉన్నాయి. 1,300 ఆల్రెడీ యూజ్ చేస్తున్నారు. నెక్స్ట్ కాలర్ మెటీరియల్ 2,000 పీసెస్ మీ దగ్గర ఉన్నాయి. 1,300 ఇక్కడ ఉపయోగిస్తున్నారు. ఇది తయారు చేసేటప్పుడు ఇక్కడ కాస్ట్ ఆఫ్ కాంపోనెంట్స్, వేజెస్ తయారు చేసి పర్సంటేజ్ ఇస్తే ఇక్కడ ఇవ్వాలి, అమౌంట్ ఇస్తే లాస్ట్లో ఇవ్వాలి. 39,000 అయింది. దాంట్లో ఏదైనా మిషన్లో చెడిపోయినప్పుడు అదర్ మిషన్ ఎక్స్పెన్సెస్ జరుగుతాయి 91,000. ఈ విధంగా మనం మ్యానుఫ్యాక్చరింగ్ చేయాలి. సేవ్. నెక్స్ట్ ఫుల్ సెట్స్, ఇవి కూడా 1,300. రేమండ్ 3,500 మీటర్స్ ఉన్నాయి మీ దగ్గర, 3,250 ఉపయోగించారు. నెక్స్ట్ క్రాస్ 1,300 ఉన్నాయి, 1,300 ఉపయోగిస్తున్నారు. నెక్స్ట్ స్మూత్ 2,000 ఉన్నాయి, దీంట్లో 1,300 ఉపయోగిస్తున్నారు. కాలర్ 1,300. ఇక్కడ మైనస్ నెగిటివ్ స్టాక్ ఎందుకు చూపిస్తుంది చెప్పండి ఎవరైనా? నెగిటివ్ స్టాక్ ఎందుకు వచ్చింది? మనం కొన్న స్టాక్ కన్నా ఎక్కువ క్వాంటిటీ అక్కడ ఎంటర్ చేసాం సార్. వెరీ గుడ్. సో మనం పర్చేజ్ చేసిందేమో 2,000 పీసెస్. సింగిల్ హాఫ్ సెట్స్ తయారు చేసేటప్పుడే ఆల్రెడీ 1,300 ఉపయోగించినాం. మళ్ళీ 1,300 ఉండవుగా, 700గా మన దగ్గర ఉండేది. కానీ ఎక్స్ట్రాగా మళ్ళీ ఒక 600 ఎక్స్ట్రా ఉపయోగిస్తున్నాం. అందుకోసం ఇక్కడ నెగిటివ్ స్టాక్ చూపిస్తుంది. ఎప్పుడైతే క్వాంటిటీ మన దగ్గరకు వస్తుందో అప్పుడు ఆటోమేటిక్గా పాజిటివ్గా మారుతుంది. వేజెస్ 52,000. యాక్సెప్టర్ను సేవ్. ఇప్పుడు క్వాంటిటీ జనరేట్ అయింది. ఇప్పుడు మనం ఏం చేస్తాం, సేల్ చేస్తాం. షోరూమ్
ఫుల్ సర్స్ వచ్చిందా? 1300 ఎన్ని సేల్ చేస్తున్నాం? 800. రేట్ ఎంత? 1500. సర్స్ టోటల్గా 18 lakhsకి సేల్ చేసాం. మళ్ళీ క్యాష్ సేల్స్. $500, $1400, 700, 900. 13,30,000కి సేల్ చేసాం. Profit and loss, all F1 expand. So net profit 11,23,060. 11,23,650. That summary. Alt F1 expand, F12 configure, show goods inwards, show goods outwards. ఇన్వర్స్ అంటే పర్చేస్, అవుట్వర్డ్స్ అంటే సేల్స్, రిమైనింగ్ క్లోజింగ్ బ్యాలెన్స్. ఏవైతే స్టాక్ కంప్లీట్ అయిపోయి ఉంటుందో అది చూపించదు. పెండింగ్ బ్యాలెన్సెస్ ఏవైతే ఉన్నాయో అవే చూపిస్తాయి, క్లోజ్ అయ్యింటి చూపించవు. సో ఈ విధంగా మాన్యువల్ మ్యానుఫ్యాక్చరింగ్ ఎలా చేయాలి అనేదే ఈ యొక్క కాన్సెప్ట్. ఓకే, క్లియర్? ఏమైనా డౌట్స్ ఉన్నాయి దీంట్లో? మాన్యువల్ మ్యానుఫ్యాక్చరింగ్ ఎలా చేయాలని అర్థమైందా? ఎవరికైనా డౌట్స్ ఉంటే అడగండి ప్లీజ్. క్లియరా అండి? ఎనీవన్? క్లియర్? ఓకే, మునేశ్వర్ గారు, రవి, జయరామ్, లక్ష్మి, క్లియర్ సార్. క్లియర్ సార్. ఓకే, గుడ్. డన్.